No new licenses in those buffer zones. Existing licenses to be reviewed. We have particularly received complaints about excise shops abutting National Highway. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు అవసరం. జాతీయ రహదారులపై ఆక్రమణలను వెంటనే తొలగించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ఆదేశాలు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ అధికారులను ఆదేశించారు. గత సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ప్రతి అంశం పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో సూచించిన పనులు ఏ మేరకు పూర్తయ్యాయో వివరాలు తీసుకుని పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఐడిఓసిలోని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ మాట్లాడుతూ రహదారులపై ఆక్రమణలు, అధిక వేగం, ట్రాఫిక్ నియమాల పట్ల నిర్లక్ష్యం, అవగాహన లోపం వంటి కారణాల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొంటూ వాటి నివారణకు దీర్ఘకాలిక కార్యాచరణతో పాటు తక్షణ చర్యలు కూడా చేపట్టాలని, జాతీయ రహదారులపై ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. కల్వకుర్తి ప్రాంతం గుండా 2 జాతీయ రహదారులు వెళ్తున్నందున ఆ ప్రాంతంలో రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారుల వెంట అక్రమంగా నిర్మించిన డాబాలు, దుకాణాలు, ఇతర శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి ఆక్రమణలపై ఎలాంటి ఒత్తిళ్లకు తావివ్వకుండా చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే తొలగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా దిశానిర్దేశక బోర్డులు, హెచ్చరిక సూచికలు ప్రతిబింబించే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదకర జంక్షన్ల వద్ద బ్లింకర్ లైట్లు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టాలని తెలిపారు. జాతీయ రహదారుల అధికారులు గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు తాండ్రా గేట్, తిప్పారెడ్డిపల్లి గేట్, తాండ్రా కొండారెడ్డిపల్లి మార్గాల్లో జీబ్రా క్రాసింగ్లు, వేగ నియంత్రణ సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్కు వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే తరహా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సమీప రహదారిపై ఉన్న ఆక్రమణలను విజయవంతంగా తొలగించినందుకు మున్సిపల్ కమిషనర్ను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా రహదారులను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజలకు, వాహనదారులకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించాలని సూచించారు. అచ్చంపేటలో ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు సంత వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో దీనికి శాశ్వత పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలపై కలెక్టర్, కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో నూతన మార్కెట్ ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కమిషనర్ వివరించగా దీనిపై అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కల్వకుర్తి జాతీయ రహదారి బైపాస్పై తగినంత వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రాత్రి వేళల్లో వెలుతురు లేక ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఈ పనులను ప్రాధాన్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారా లేరా అని ఆర్డీఓను ప్రశ్నించిన కలెక్టర్ అన్ని పాఠశాల బస్సులు రోడ్డు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిరంతరం తనిఖీ చేయాలని, విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించేందుకు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి త్వరితగతిన ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల అవగాహన కీలకమని పేర్కొన్న కలెక్టర్ విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించాలని అన్నారు. ముఖ్యంగా 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, పోటీలు నిర్వహించాలని, విద్యార్థుల ద్వారా కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రతా సందేశం చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. జాతీయ రహదారులపై అధిక వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని పేర్కొన్న కలెక్టర్ వేగ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల నుంచి నేరుగా జాతీయ రహదారులపైకి వచ్చే వాహనాలు
ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయని, అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రహదారి దాటే విధానం, ట్రాఫిక్ నియమాలు, రక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశాన్ని సంబంధిత శాఖలు నిర్దిష్ట గడువులో అమలు చేయాలని, రోడ్డు భద్రతను జిల్లాలో అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని పని చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయంతో పని చేస్తేనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంటూ, ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, జాతీయ రహదారుల అధికారులు, రవాణా శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ శాఖ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Toll plaza at Karu. So we have to get it shifted. So what is happening is it is still under construction and people are taking U-turns as well as drunk driver cases are more. So it is a safety hazard, we need to get it removed. చేయవలసినే సార్ రమ్మల్ స్ట్రిప్స్ బరాడ్స్ Ramesh Patel. చేశాం సార్ రాంబుల్ స్ట్రిప్స్ చేశారా? Then coming to Tandra to Kondareddypalli gate. Tandra gate ఏమేమి చేసేసారు? రాంబుల్ స్ట్రిప్స్ సైన్ బోర్డ్స్ స్టార్ట్స్ అంటే సార్ ఆల్రెడీ లింకర్స్ ఉన్నాయి డిఎస్పీ గారు చేసేసారా?